నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మకూరులో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందన్న మంత్రి ఆనం. పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించడం శుభపరిణామమని వెల్లడి. సూపర్ 6 పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని అక్కసుతో వైసీపీ నేతలు అబద్దపు కారుకోతలు కూస్తున్నారు. లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు మండిపాటు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఎక్కడా రైతులు సుఖంగా లేరు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శలు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. జాబ్ మేళాలో అర్హత పొందిన వారికి పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది నిరుద్యోగులకు జాబ్ మేళా ద్వారా ఉపాధి కల్పించడం అభినందనీయమని అన్నారు. పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించడం శుభపరిణామమని, కూటమి ప్రభుత్వం యువతకు అండగా నిలుస్తుందని ఆయన తెలియజేశారు. 3 మాసాల్లో ఇంగ్లీష్ బాగా మాట్లాడగలను, ఇంగ్లీష్ బాగా చెప్పగలను. 3 మాసాలు చాలు. ఆ ఒక్క ప్రామాణికాన్ని పక్కన పెట్టి మా వాళ్ళ తెలివితేటలకి, మా వాళ్ళ యొక్క విజ్ఞానానికి విలువ చేయి కట్టి మీరు వాళ్ళకి భవిష్యత్తుకి మీరు తోడుగా రండి అని చెప్పి ఇప్పుడే నేను ఆ కంపెనీ వాళ్ళకి చెప్పి రావడం జరిగింది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్సే మనకి అడ్డమైతే అవి నేర్చుకోవడం పెద్ద పని కాదు. ఒక నెల 2 నెలలు కష్టపడితే అది కూడా మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈరోజు నేను సతీష్ రెడ్డి గారు వారు ఇచ్చిన ప్రోత్సాహం, వాళ్ళు చేసినటువంటి కృషి, ఆయన చెప్పినటువంటి కంపెనీలకి ఆయన మాటగా ఆయన చేసినటువంటి ఒక ప్రయత్నం వల్ల నిన్న ఈరోజు 3723 మంది మనకి ఈ జాబ్ మేళాకి అటెండ్ అయ్యారు అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. 3723 మంది అటెండ్ అయితే దాదాపుగా 1161 మందికి ఆఫర్ లెటర్స్ ఇస్తూ ఉన్నారు. ఇంకా ఒక 52 మంది షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఇప్పుడు ఇంకా ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి సెకండ్ ఇంటర్వ్యూ వాళ్ళని హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో పిలిచి సెకండ్ ఇంటర్వ్యూ కూడా మేము వాళ్ళని పిలుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఇంచుమించుగా 1200 మందికి ఇవాళ ఒక పొజిషన్ వచ్చేటువంటి అవకాశం వచ్చింది. ఇది మన ప్రాంతంలో వెనుకబాటుతనంలో ఉన్నాము. మేము చదువుకొని ఏం ప్రయోజనం, చదువుకున్నటువంటి మా తెలివితేటలకి మాకు భవిష్యత్తు లేదు అని కొంత నిరాశ, నిస్పృహతో ఉన్న యువతకి ఈరోజు ఒక మంచి అవకాశం, ఒక పెద్ద ఇది ఉద్యోగ జాతర. మనం ఎట్లయితే పోలేరమ్మ జాతరను లేకుంటే నరసింహస్వామి జాతరలో జరుపుకుంటాం, ఇది ఒక ఉద్యోగ జాతర. ఈ ఉద్యోగ జాతరకి ఇవాళ మనకి ముఖ్య అతిథి, మనకి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా చేయడానికి కూడా కారణం సతీష్ రెడ్డి గారే అని చెప్పి. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోపే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేస్తుందని, దీన్ని ఓర్చుకోలేని వైసీపీ సైకో ముఠ ఆత్మాహుతి చేసుకునే స్థితికి దిగజారుతోందని లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సూపర్ 6 పథకాలతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని అక్కసుతో వైసీపీ నేతలు అబద్దపు కారుకోతలు కూస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు చెప్పిన విధంగానే అన్ని హామీలు అమలు చేస్తున్నారని తెలియజేశారు. విధ్వంసంతో జగన్ పాలన మొదలు పెడితే కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించి పేదవాడికి పట్టడనం పెట్టడంతో పాలన మొదలుపెట్టిందని మాణిక్యాలరావు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు మేము గనక అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సూపర్ 6 అమలు చేస్తామని ఏదైతే మాటిచ్చారో
ఈరోజు కూటమి ప్రభుత్వం సంవత్సరం లోపే దాదాపు 14 నెలలు కావస్తూ ఉంది. 14 నెలల లోపే దాదాపుగా అన్ని పథకాలు అమలు చేసేటువంటి పరిస్థితి చూసి జగన్ సైకో ముఠా ఓర్చుకోలేక ఈరోజు ఆత్మాహుతి చేసుకునేటువంటి పరిస్థితికి దిగజారుతూ ఉన్నారు. ఆత్మవంచన చేసుకునేటువంటి పరిస్థితికి దిగజారుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారే అనే ఏమాత్రం సోయ లేకుండా ఒక పక్కన రాష్ట్ర ప్రజలు ఈ సూపర్ 6 పథకాలన్నీ అనుభవిస్తున్నారని కొంచెం కూడా జ్ఞానం లేకుండా మీడియా ముందుకొచ్చి అబద్ధపు కారు కోతలు కోస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చేశాడు, రాష్ట్ర అభివృద్ధిని విధ్వంసం చేశాడు, ఇచ్చినటువంటి ఒక్క పథకం కూడా అమలు చేయకపోగా అబద్ధాలని వల్లిస్తూ ఉన్నాడు. కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలని అమలు చేస్తాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పటం జరిగింది. చెప్పిన దాని ప్రకారమే ఇప్పటికే అనేకమైనటువంటి పథకాలని అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తే ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో స్వయానా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ, రైతులకి ఏదైతే వ్యవసాయం కోసం ఇస్తామన్నటువంటి పథకం ఉందో ఆ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈరోజు ప్రారంభించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇదే కాదు, ఏ రోజైతే అధికారంలోకి 2024 జూన్ నెలలో వచ్చామో అధికారంలోకి వచ్చిన వెంటనే గత 5 సంవత్సరాల్లో నిరుద్యోగులకి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా, ఒక్క డిఎస్సి కూడా ప్రకటించకుండా, ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 డిఎస్సి ఉద్యోగాలకి సంబంధించినటువంటి 5 సంతకాల్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చేశాడా లేదా రమ్మనండి, ఎవడైనా ఛాలెంజ్ విసురుతా ఉన్నామని చెప్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన అర నిమిషంలోనే డిఎస్సిని ప్రకటించి ఆ ప్రక్రియ మొత్తం తుది దశకు వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి నేను 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పేసి ఆ రోజు ప్రజలందరూ కూడా మోసం చేశాడు. 3,000 ఇవ్వటానికి ఆపసోపాల పడ్డాడు. సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటా వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ సూపర్ 6లో భాగంగా మేము గనక అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ప్రకటించిన దాని ప్రకారమే అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుండే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాడు. అది కూడా కాక ఎప్పుడైతే ప్రకటించారో ప్రకటించినటువంటి 3 నెలలు కూడా కలిపి 4,000 రూపాయల చొప్పున ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం సందర్భంగా చంద్రబాబు తాను బతికి ఉన్నంత వరకు రైతులకు భరోసా ఉండదు అంటూ మనసులోని నిజాన్ని బయటపెట్టారని వైసీపీ అధికార ప్రతినిధి పొత్త శివశంకర్ రెడ్డి అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దర్శిలో చంద్రబాబు మాట్లాడుతూ రైతులకు తన హయాంలో ఎటువంటి భరోసా ఉండదని, ఇది తన వాగ్దానం అంటూ రైతుల పట్ల ఆయనకు ఉన్న వ్యతిరేకత, వ్యవసాయం పట్ల ఆయనకు ఉన్న ద్వేషాన్ని చాలా ధైర్యంగా ప్రకటించారని అన్నారు. తన కుమారుడు నారా లోకేష్ ను ప్రమోట్ చేసుకునేందుకు అన్నదాత సుఖీభవ ప్రారంభానికి సంబంధించిన అధికారిక పత్రికా ప్రకటనలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారని మండిపడ్డారు. వ్యవసాయ శాఖ సంబంధించినటువంటిది కదా ఇది. వ్యవసాయ శాఖ మంత్రి గారి ఫోటో ఏమో అనేసి చూస్తే వీళ్ళిద్దరు వ్యవసాయ శాఖ మంత్రి కాదు. రాష్ట్రంలో అతిపెద్ద పోర్ట్ఫోలియో వ్యవసాయ శాఖ, దానికి సంబంధించినటువంటిది ఈ రోజు ప్రోగ్రాం నడుస్తా ఉంది. దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. దానికి మంత్రివర్యులు ఎవరు? వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి బీసీ మంత్రి అచ్చెన్నాయుడు గారు. అచ్చెన్నాయుడు గారి ఫోటోనా అంటే అది ఆ ఫోటో కాదు. అచ్చెన్నాయుడు ఫోటో కూడా పెట్టకూడదు. పోనీ ఏదైనా పెట్టారేమో వ్యవసాయ శాఖ సంబంధించిందంటే అది కాదు. ఎందుకు లోకేష్ గారు ప్రతిసారి లోకేష్ గారు ఎందుకు రుద్దుతున్నారు? అంత ప్రేమ ఉంటే ముఖ్యమంత్రిగా దిగిపోయి ఆయన్నే ముఖ్యమంత్రి చేసుకోవచ్చు కదా. లేదు చంద్రబాబు నాయుడు గారి ఫోటో అన్నారు, ఒక 20 రకాల ఫోటోలు పెట్టి 20 రకాల ఫోటోలు పెట్టుకోవచ్చు కదా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారము. కనీసం అంటే మిగతా రాష్ట్రాల్లో కావచ్చు ఏదైనా ప్రభుత్వాల్లో ఇచ్చినప్పుడు కింద
ఎవరు జారీ చేశారనేటువంటిది వ్యవసాయ శాఖ మంత్రి గారు పేరు పెట్టాలి. ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి పేరు కూడా పెట్టలేదు. మీరు చెప్పినటువంటి మేనిఫెస్టో ప్రకారం 40,000 రూపాయలు కదా కావాల్సింది. రైతుకు ఒక్కొక్క రైతుకు 40,000 వేయాలి కదా. కానీ 20,000 రూపాయలు ఎగరగొట్టారు. ఈ రోజు 7,000 రూపాయలు వేస్తున్నామంటున్నారు. 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంది. మీరు ఇచ్చేటువంటిది 5,000. అది కూడా ఎంతమందికి ఇస్తున్నారు మీరు చూసుకున్నట్లయితే? గతంలో మా ప్రభుత్వ హయాంలో 53.68 లక్షల మందికి, అంటే సరాసరిగా 54 లక్షల మంది రైతులకి రైతు భరోసా అందిస్తే, ఈ రోజు ఒక సంవత్సరము 20,000 రూపాయలు ఎగరగొట్టి ఇప్పుడు మేము ఇస్తున్నామని అది కూడా 5,000 రూపాయలు అకౌంట్లో ఇస్తున్నారు. అది ఎంతమందికి? 43 లక్షల మందికి అనుకుంటాను. అంటే ఎంతమంది వేరియేషను, ఎంతమందికి ఇస్తున్నారు మీరు అనేటువంటిది ఒక్కసారి మనము చూస్తే రైతులకు ఎలా మోసం చేస్తున్నారు అనేటువంటిది తెలుసు. మామూలుగానే మొదటి నుంచి కూడాను, ఎప్పుడు మొదలు పెట్టినా కూడాను చంద్రబాబు నాయుడు గారు అంటే రైతులకి సంబంధించింది మోసము, వ్యవసాయం దండగా అనేటువంటిది ఆయనే. కనీసం అంటే కనుక ఉచిత విద్యుత్ ఇచ్చినా కూడా ఎగతాళి చేయడం రైతుల్ని. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు వ్యవసాయం అవసరం లేదు, ఇంకోటి అనేటువంటిది. తను నిజంగా అప్పుడప్పుడు నిజాలు చెప్తా ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగుల గురించి మనసులో మాట పుస్తకంలో ఏ విధంగా ఆయన వ్యతిరేక భావం ఉందో చెప్పారో, ఈ రోజు ఈ యొక్క రైతు భరోసా అనేటువంటి కార్యక్రమము రిలీజ్ చేస్తూ నిజాన్ని నిర్భయంగా ఈరోజు ప్రజల సాక్షిగా చెప్పినందుకు చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఏమన్నారు? చంద్రన్న బతికున్నంత వరకు రైతులకి భరోసా లేదు. నిజమే లేదు. ఉండదు. నిజమే ఉండదు. ఉండబోదు. దాన్ని అసెప్ట్ చేస్తూ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆయనే ఇస్తూ ప్రామిస్ కూడా చేసి పడేశాడు, ప్రమాణం కూడా చేశాడు. రైతులకు అనేటువంటిది భరోసా ఉండదు, లేదు, ఉండబోదు, ఇది నా ప్రామిస్ అని. ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఈరోజు రైతులందరూ కూడాను నష్టపోయినా, బాధల్లో ఉన్నా నిజం చెప్పినందుకు పర్వాలేదు. చంద్రబాబు నాయుడు గారు కాస్త మారినట్టుంది. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో వ్యవసాయాన్ని బస్టు పట్టించారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచవల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. కడప జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద 2 ఏళ్లకు కలిపి ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం 40,000 అన్నారు. కానీ ఎంతో ఆర్భాటంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిన దానిలో మొదటి విడత కింద ఇస్తున్నది కేవలం 5,000 మాత్రమేనని, దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పోయిన సంవత్సరం ఇవ్వాల్సినటువంటి రైతులకు పెట్టుబడి సహాయాన్ని ఏదైతే మీరు పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని చెప్పినారో, ఆ అన్నదాత సుఖీభవ ద్వారా పోయిన సంవత్సరం ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతా ఉన్నా. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇచ్చినాడు. 5 సంవత్సరాలు ఇచ్చినాడు. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? జగన్ విధ్వంసకర్త అయినప్పుడు జగన్ ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినాడని మీరు ప్రచారం చేస్తున్నారు. మరి విధ్వంసం చేసేవాడే 5 సంవత్సరాలు ఇస్తే సంపద సృష్టించి మీరు 6 సంవత్సరాలు ఇవ్వాలి మామూలుగా అయితే. మరి మొదటి సంవత్సరం ఎందుకు ఎగరగొట్టినారు అన్న నా ప్రశ్నకు రైతుల కోసం మీరు సమాధానం ఇవ్వాలి. ఇది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఈ రాష్ట్రంలో రైతులకు 53 లక్షల మందిని గుర్తించినారు. 53 లక్షల మందిని 53 లక్షల మందికి 5 సంవత్సరాలు వారి అకౌంట్లో జమ చేసినారు 13,500 రూపాయలు. మరి ఈ సంవత్సరం మీరు 46 లక్షల చిల్లర మటుకు మాత్రమే డబ్బులు ఇస్తామంటున్నారు. అంటే 7 లక్షల మంది రైతులకు కోత విధించినారు. ఈ ప్రశ్నకు మీరు రైతులకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని చెప్పి కూటమిలో ఉండబడిన నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నా. అన్నదాత సుఖీభవ అన్నారు. అన్నదాత సుఖీభవకు కోత విధిస్తూ ఉన్నారు. రైతన్నకు వాత పెడతా ఉన్నారు. ఇది మీకు సరైన పద్ధతి కాదు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా రైతుల. ఇవి కాకుండా మీరు గత సంవత్సరాన్ని ఈ సంవత్సరానికి పోల్చుకుంటే 2 సంవత్సరాలకు జమ వేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 40,000 రూపాయలు ఇవ్వాలా రైతుకు. ప్రతి రైతుకు 40,000 రూపాయలు ఇవ్వాలా. ఈరోజు మీరు జమ చేస్తూ ఉన్నది 5,000 రూపాయలు. 40,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి రైతన్నకు 5,000 రూపాయలు ఇచ్చి
సంకలు గుద్దుకుండే మీ విధి విధానాన్ని ప్రజలు నవ్వుకోరా? రైతన్న మీ పట్ల సులకనగా పలసనగా మాట్లాడుకోరా? మీ జబ్బలు మీరు తరుచుకుంటే గొప్ప అనిపించుకుంటుందా? ఇవి కాక రైతుల పక్షాన నేను ప్రశ్నించే కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వాలా? బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్.